బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. జన్వాడలోని ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఫామ్ హౌస్ దగ్గర సర్వే చేసిన అధికారులు ఏ క్షణమైన జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయనున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు కూల్చివేస్తారు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, చెప్పండి, ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లారు, అక్కడ కొలతలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? శంకరి, ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కేటీఆర్ కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ని ఏ క్షణమైనా కూడా కూల్చివేయడానికి ఇప్పటికే హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసి పెట్టారు. సో అందులో భాగంగా ఇప్పటికీ ఇటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఏదైతే ఈ ఫామ్ హౌస్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేసేటటువంటి అవకాశం ఉంది. సో హైడ్రా, దాంతో పాటు ఏదైతే ఇటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా మోహరించేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు రాత్రి లేకపోతే తెల్లవారుజామున వరకు కూడా ఈ కూల్చివేతలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం నేను జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనం సిచ్యువేషన్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. మనం చూడొచ్చు ఏదైతే ఇదంతా కూడా నాలా. సో నాలా మీద ముందుకు వచ్చేసి దాదాపు 40 నుంచి 50 అడుగుల ముందుకు వచ్చేసి ఏదైతే ఇక్కడ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇదంతా కూడా 3.2 ఎకరాల్లో ఉంటుంది. పూర్తిగా 111 జీవోకు నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే బ్యాక్ సైడ్ లో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున కూడా స్థానికులు కూడా చేరుకుంటున్నారు. ఏ క్షణమైనా కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఈ రూమ్స్, దాంతోపాటు ఏదైతే సెక్యూరిటీ ఉండేటటువంటి రూమ్స్, దాంతోపాటు ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ కాంపౌండ్ వాల్, ఇదంతా కూడా దాదాపు 50 నుంచి 60 ఫీట్ల మేర ఫిరంగి నాల. ఏదైతే ఈ ఫిరంగి నాల ఇక్కడ నుంచి గండిపేట నుంచి మొదలుకొని హుస్సేన్ సాగర్ వరకు ఉంటుంది. అదే దాదాపు 26-28 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి ఈ నాల పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కనిపించకుండా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. సో ఈ నాలా మీద మొత్తం ముందుకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇరిగేషన్, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, సర్వేల బృందం ఇక్కడ చేరుకొని పూర్తిగా సర్వేని అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఇటు హైడ్రా అధికారులకు కూడా ఒక నివేదికను కూడా ఇవ్వనున్నారు. సో ఇప్పటికే ఇటు రంగనాథ్కి కూడా నివేదిక మరి కాసేపట్లో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏ క్షణమైనా కూడా ఏదైతే కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా ఉన్నటువంటి కేటీఆర్ లీజ్ కు తీసుకున్నా అని చెప్తున్నటువంటి ఫామ్ హౌస్ ఇది. సో ఈ ఫామ్ హౌస్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఫామ్ హౌస్. సో దీన్ని కూల్చివేయొద్దంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రదీప్ రావు కూడా ఏదైతే దీని యజమానిగా ఉన్నటువంటి ప్రదీప్ రావు కూడా ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనము చూస్తున్నాం ఏదైతే ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. గేట్ దగ్గర, గేట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా మనము ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూసే ప్రయత్నం చేయొచ్చు. పూర్తిగా ఏదైతే ఇది ఫిరంగి నాలాను ఆక్రమించేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో వీడియో జర్నలిస్ట్ శ్యామ్ మనకి ఫామ్ హౌస్ అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి ఎంతో విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్, పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి నాలా మీద పూర్తిగా ఏదైతే దాదాపు నాలా మీద దాదాపు 40 నుంచి 50 అడుగుల మేర ముందుకు వచ్చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ శ్యామ్ మనకి చూపిస్తున్నాడు లోపల ఏదైతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఒక్కసారి మనము ఫామ్ హౌస్ పరిస్థితి కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మొత్తానికి అయితే ఇటు జన్వాడ ఫామ్ హౌస్ ని ఏ క్షణమైనా కూడా కూల్చివేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఇటు అధికారుల బృందం అంతా కూడా ఇక్కడ సర్వేని అయితే నిర్వహించారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏదైతే ఈ ఫామ్ హౌస్ ని కూల్చివేస్తారో అనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున స్థానికులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు రాత్రి లేకపోతే రేపు తెల్లవారుజామున వరకు అయితే ఏదైతే డిమాలిషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, సో డిమాలిషన్ కి సంబంధించినటువంటి పరికరాలు కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేశారు. దాదాపు అంటే దీన్ని 2 నుంచి 3 గంటల లోపు వ్యవధిలో పూర్తిగా ఈ టాస్క్ కంప్లీట్ చేసే విధంగా ఉండే విధంగా ప్రత్యేకంగా డిమాలిషన్ టీమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర మాత్రం పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు.